పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసు తీవ్ర స్థాయిలో రాజకీయ రంగు పులుముకుందనే చర్చ బలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ నేతలు రేవంత్ సర్కార్పై ఫైర్ అవుతున్నారు. ఈ సమయంలో బీజేపీ నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ది చాలా చిన్న కేసు అని అంటున్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. తాజాగా ఈ ఘటనపై స్పందించిన రఘునందన రావు అల్లు అర్జున్ కేసు చాలా చిన్నదని, భద్రతా వైఫల్యం ఉన్న విషయాన్ని పక్కన పెట్టి హీరోని మాత్రమే ప్రభుత్వం కారణంగా చూపుతుందని అన్నారు. ఈ క్రమంలో ఒక తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో ప్రభుత్వం అనేక తప్పులు చేస్తుందని బీజేపీ ఎంపీ ఆరోపించారు. ఇదే సమయంలో అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడానికి వీలు లేనప్పుడు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వీడియోలు ఎలా విడుదల చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో ప్రభుత్వం కక్షగట్టినట్లుగా ప్రవర్తించడం సరికాదని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు. ఈ విషయం తీవ్ర సంచలనంగా మారింది. మరోపక్క ఇదే వ్యవహారంపై స్పందించిన బీజేపీ నాయకురాలు డీకే అరుణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా రేవతి మరణం అత్యంత బాధాకరమని చెబుతూ బాలుడు శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లుగా తెలిపారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డిపై డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా తన రాజకీయాల కోసం అల్లు అర్జున్ పై రేవంత్ రెడ్డి ఈ విధంగా వ్యవహరిస్తున్నారని, సంధ్య థియేటర్ సంఘటనను ఈ విధంగా తన రాజకీయాలకు వాడుకోవడం సరైంది కాదని, సినిమా హీరోల రాజకీయ నాయకుల అనే సంగతి పక్కన పెడితే అసలు ఇలా రాజకీయాలు చేయడమే సరైంది కాదని అరుణ తెలిపారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆలోచించాలని చెప్పిన అరుణ, సీఎం కాకముందు రేవంత్ రెడ్డి బౌన్సర్ను లేకుండా బయటకు వెళ్లారా అని అడిగారు. ఏదేమైనా అల్లు అర్జున్ పట్ల పోలీసుల తీరు సరైంది కాదని, రాష్ట్రంలో శాంతి భద్రతలు గాడి తప్పాయని డీకే అరుణ మండిపడ్డారు. ప్రధానంగా రాష్ట్రంలో ప్రజా సమస్యలు పక్కదారి పట్టించేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తుందని, అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం, కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టడం, అతని ఇంటిపై దాడి చేయడం ఇవన్నీ కక్ష సాధింపు రాజకీయాలే అని డీకే అరుణ తెలిపారు.